కానీ పైగా గూడ్స్ గూడ్స్ జనసంచారం ఉండదు, ఎవరితో మాటలు ఉండవు. కొన్నిసార్లు టన్నెల నుంచి వస్తూ ఉంటుంది, ఫారెస్ట్లో వస్తూ ఉంటుంది, కొంచెం స్లో డౌన్ ఆ అవుతూ ఉంటుంది. రకంగా కొంచెం ఆ, మానసికంగా ధైర్యంగా ఉండాల్సిన వ్యక్తులు ఆ ట్రైనింగ్ కూడా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ రిక్రూట్మెంట్లో ఆ ట్రైనింగ్ ఇస్తారా? ప్రాసెస్లో ఇస్తారు. ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? గూడ్స్ గార్డుకు గ్రాడ్యుయేషనే క్వాలిఫికేషన్. జీతం బాగానే ఉంటుందా? మంచి జీతం ఉంటుంది, రన్నింగ్ అలవెన్స్లు ఉంటాయి, మంచి పే అండ్ పర్క్స్ ఉన్న. ఎన్ని గంటల డ్యూటీ? అది అదే మామూలుగా అయితే 6 to 8 hours డ్యూటీ. ఒక్కోసారి గూడ్స్ సంబంధించి అంటే లైన్ క్లియరెన్స్ వల్ల, ఎందుకంటే మన రైల్వేలో ఫస్ట్ ప్రియారిటీ అనేది ఎప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్కే ఉంటుంది. కాబట్టి గూడ్స్ డ్రైవర్లకు కానీ గూడ్స్ గార్డులకు కానీ కొంత ఎక్స్టెండెడ్ అవర్స్ ఉంటాయి. బట్ దానికి కంపెన్సేట్ చేస్తూ తగిన విధంగా ఓటీలు అవి ఇస్తారు, కంపెన్సేట్ చేస్తారు. అంటే ఇప్పుడు అతనికి మిగతా మార్గ మధ్యలో టీనో చాయ్నో అంటే ఇంక అవకాశాలు ఏమి? ఇంకా అటువంటి అవకాశాలు ఎక్కడ ఉంటాయి? ఉండవు. ఒంటరి ప్రయాణం. ఒంటరి ప్రయాణం. ఉంటారు ప్రయాణం. కానీ ఈ రోజుల్లో అంటే కొంత టెక్నాలజీ పెరిగి ఉన్నాయి, ఆయన ఎంబడి కంప్యూటర్ తీసుకపోతే సినిమా చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. ఆ రోజుల్లో చాలా కష్టం కదా. చాలా కష్టం అప్ప పాపం. పూర్వం మా ఉద్యోగం చేసిన వాళ్ళు చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు. అవును, 7-8 గంటలు. కానీ వాళ్ళకి ఇప్పుడైతే గూడ్స్ గార్డులకు కానీ పైలట్లకు కానీ ఈవెన్ వాళ్ళ డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు ఒక అరగంట సేపు యోగా చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. ఇప్పుడు వాళ్ళ కోసం స్పెషల్గా యోగా రూమ్స్ అని, సైకలాజికల్ కౌన్సిలింగ్ లాంటి విధానాలు కూడా చేశారు. ప్లస్ వీళ్ళకన్నీ ఈ రన్నింగ్ రూమ్స్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాజీపేటలో కూడా రన్నింగ్ రూమ్ ఉంటుంది. ఒకవేళ అక్కడే దిగిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు రాజధాని గార్డు బల్లార్షా వరకు పోతాడు, కానీ అన్ని ట్రైన్ల గార్డు బల్లార్షా వరకు పోదు. అవసరమైతే కాజీపేటలోనే చేంజ్ అయిపోతారు క్రూ, మేజర్ క్రూ. అంటే ఎవరు? ఈ పైలట్లు, గార్డు, వీళ్ళు ముగ్గురు కోర్ క్రూ ఆఫ్ ఏ ట్రైన్. అక్కడ రన్నింగ్ రూమ్ ఉంటుంది. అక్కడ వెళ్ళగానే ఏ వేళకు ఆ వేళ టిఫిన్లు, భోజనాలు, రెస్ట్ తీసుకోవడానికి బెడ్స్, ఇటువంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. స్నానం చేయడానికి బాత్రూమ్లు, అన్ని సదుపాయాలు వాళ్ళకు కల్పిస్తుంది రైల్వే గూడ్స్.